పూరా లోకల్. ప్రభుత్వ రంగంలోకి వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మీ పైన మేము అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాం. ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చేగల అప్పటికి మీరు అందరూ 10th క్లాస్కి వచ్చారు. కానీ ప్రధానంగా 100 days యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ తెలుసు, 100 day యాక్షన్ ప్లాన్ పెట్టాం. కొంచెం ఫోకస్డ్గా చదవాలి, ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి, సిలబస్ ఫినిష్ చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం. కానీ ఇది తొలి అడుగు మాత్రమే. నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కాదు, ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని. మరీ అంత స్పీడ్ కాదు, నేను కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది నన్ను అన్నారు కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని. నేను ఒప్పుకోలేదు. షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్టేట్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ పాఠశాలకు వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన. ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు, ముందు మీకు గుర్తుంటుంది, మీరు తెలుసుకుంటారు.